Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం పర్ముటేషన్ కాంబినేషన్ సంబంధించిన ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్కి అడగడం జరిగింది ఈ క్వశ్చన్. కాబట్టి చాలా సీరియస్గా వినండి, మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మిగతా వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, ఖచ్చితంగా చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్ ఆర్ పర్మిటెడ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అండ్ ది వర్డ్స్ thus formed or arranged in dictionary order, then find the rank of the word master. సో ఇక్కడ క్వశ్చన్ ఏమర్థమవుతుంది, మాస్టర్ అనే పదంలో ఉన్న లెటర్స్ తీసుకుని నేను ఒక డిక్షనరీ రెడీ చేశాను అనుకోండి. ఆ డిక్షనరీలో మాస్టర్ అనే పదము ఎన్నో నెంబర్ ఆఫ్ వర్డ్ కింద వస్తుంది. మీకు క్లియర్గా అర్థమైంది కదా. 26 లెటర్స్తో నేను డిక్షనరీ రెడీ చేయలేదు, కేవలము ఈ మాస్టర్ అనే 6 లెటర్స్తో నేను ఒక డిక్షనరీ రెడీ చేశాను. సో ఆ డిక్షనరీలో మాస్టర్ అనే పదము ఎన్నో నెంబర్లో వస్తుంది. సో సాధారణంగా డిక్షనరీ అనేది ఏంటి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రెడీ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఈ మాస్టర్ అనే పదానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకోండి. ఫస్ట్ ఏమొస్తుంది, ఏబిసిడి చెప్పుకుంటూ వెళ్తే ఏ అనే లెటర్ ఫస్ట్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది, ఏబిసిడిఈ వస్తుంది. ఓకే, ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఆల్ఫాబెట్స్లో వచ్చే ఆర్డర్ రాసుకుంటాం. FGHIJKLMN ఎం వస్తుంది, నెక్స్ట్ ఎం, తర్వాత NOPQR, ఓకే, తర్వాత S, తర్వాత T. సో ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఏదైనా డిక్షనరీ మనకి ఎలా రెడీ అవుతుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మన డిక్షనరీలో ఈ 6 పదాలే ఉన్నాయి అనుకోండి, ఇంగ్లీష్లో అన్నట్టు అర్థం. సో ఫస్ట్ ఏతో ఫామ్ అయ్యి అన్నీ ఫామ్ చేస్తాం, తర్వాత ఈతో, తర్వాత ఎంతో, తర్వాత ఆర్తో, తర్వాత ఎస్తో, లాస్ట్లో టీతో. సో అలా ఫామ్ చేసిన డిక్షనరీలో నెంబర్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి కదా, ఆ వర్డ్స్లో ఒరిజినల్గా ఈ మాస్టర్ అనే పదము ఎక్కడ ఎన్నో నెంబర్లో వస్తుంది అన్నదే మన ఈ క్వశ్చన్. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతసేపు ఏం చేయాలంటే ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్కి ఈ ఒక ఏదైతే మనకు కావాల్సిన పదం ఉందో దానికి మ్యాచ్ చేసుకోవాలి. సో పదం ఏంటి, మాస్టర్. ఏంటి, మాస్టర్. సో మాస్టర్ అనే పదంలో ఈ పదం ఈ లెటర్స్ రెడీ అయిన డిక్షనరీ ఎన్నో నెంబర్. సో ఫస్ట్ చూస్తే ఫస్ట్ ఏ చూసుకోండి. ఏతో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏమొస్తుంది, ఏకి ఇక్కడ ఫస్ట్లో ఉండడానికి మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ కావట్లేదు. కాబట్టి సో మిగతా రెస్ట్ ఓవర్తో ఉన్న లెటర్స్తో ఫామ్ అవుతుంది కదా ఖచ్చితంగా. మిగతా ఎన్ని ఉన్నాయి, 5, 1 2 3 4 5, ఇలా 5తో ఇది ఫామ్ అవుతుంది. అంటే ఏంటి, ఈతో వచ్చేది, ఎంతో వచ్చేది, ఆర్తో వచ్చేది, ఎస్తో వచ్చేది, టీతో వచ్చేది, అలా కొన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ మనం టర్న్ చేసాం. సో అలా ఎన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ టర్న్ చేసాము అంటే, సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, లెఫ్ట్ ఓవర్ది 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ని టర్న్ చేసాం. 5 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ అంటే అర్థం ఏంటి, 5 into 4 into 3 into 2 into 1, 5 4s are 20, 20 60, 62s are 120. 120 వర్డ్స్ని దాటుకున్నాం, అయినా మనకి మాస్టర్ అనే పదం కనిపించలేదు. నెక్స్ట్ సిరీస్ ఏం స్టార్ట్ చేస్తాం, ఈ సిరీస్ స్టార్ట్ చేస్తాం. ఈకిని ఇందులో ఫస్ట్ దానికి మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ కావట్లేదు. అంటే మళ్ళీ మనం ఏం చేస్తాము, ఈతో ఫామ్ అయ్యే అన్ని లెటర్స్ని టర్న్ చేస్తూ పోతాం. అంటే ఎన్ని పొజిషన్స్, 5 పొజిషన్స్. సో అంటే ఏంటి, సేమ్ 5 4 3 2 1, అంటే మళ్ళీ ఇంకొక 120 వర్డ్స్ తిప్పిన తర్వాత ఎం సిరీస్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఎం ఇక్కడ ఇది మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవుతుంది, డన్. ఓకే, ఎట్టకేలకు మ్యాచ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఎం మ్యాచ్ అయింది కదా, కాబట్టి దీని ఇక్కడ సిరీస్లో తీసేసేయండి. సో మైండ్లో తీసేయండి, రాలేదు రఫ్లో చేసుకోండి ఎగ్జామ్లో. నెక్స్ట్ ఏంటి, ఏ మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవుతుంది. ఓకే, సో ఏ కూడా తీసేసాం ఎందుకంటే మ్యాచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఈ ఇంకా ఎస్ మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ కావట్లేదు. ఈ రాయండి, అది మ్యాచ్ కావట్లేదు కదా. సో ఏ తర్వాత ఈతో స్టార్ట్ అయ్యే సిరీస్ ఏదైతే వర్డ్స్ ఉన్నాయో అవన్నీ టర్న్ చేస్తాం. అవి ఎన్ని ఉన్నాయి, 3, అంటే 3 ఫ్యాక్టోరియల్, అంటే 3 into 2 6. సో ఒక 6 పదాలు దాటేసాం. దాటేసిన తర్వాత కూడా అది లేదు. నెక్స్ట్ చూసుకుంటే
మనకి M A ఈ సిరీస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి R సిరీస్. R మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ కావట్లేదు. కాబట్టి Rతో వచ్చే వర్డ్స్ కూడా మనం పేజీలు ఆ వర్డ్స్ని స్కిప్ చేస్తే ఎంత వస్తుంది? అది కూడా ఒక 6 పదాలు తిప్పాము. నెక్స్ట్ M A నెక్స్ట్ R తర్వాత ఏం చూసుకోవాలి మనం? ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఎస్ మ్యాచ్ అవుతుంది కదా, ఎస్. సో ఎస్ రాశాను. సో ఎస్ తీసేసాను. సో నెక్స్ట్ పదానికి మళ్ళీ ఆల్ఫాబెటికల్ స్టార్ట్. సో ఈ మ్యాచ్ అవుతున్న 4th వర్డ్కి ఏంటి మనకి ఈ, ఇక్కడేమో టీ ఉంది, మ్యాచ్ కావట్లేదు కాబట్టి నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్. ఎంత? 2. ఒక 2 పదాలు నెక్స్ట్ తిప్పి చూసేసాం. సో నెక్స్ట్ MAS ఈ సిరీస్ కుదిరిందా? కుదరలేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ R సిరీస్ మ్యాచ్ అవుతుందో చూడండి, మ్యాచ్ కావట్లేదు. కాబట్టి ఏమొస్తుంది మనకి ఇక్కడ? మళ్ళీ స్కిప్పే. సో నేను మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్. ఎంత? 2 × 1 2. ఓకే. సో నెక్స్ట్ MAS R అయిపోయింది కాబట్టి ఇప్పుడు T సిరీస్. ఇప్పుడు టీ మ్యాచ్ అవుతుందా? సో మ్యాచ్ అవుతుంది, రాయండి టీ. సో టీతో పని లేదు. నెక్స్ట్ టీ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ R 2 మ్యాచ్ అవుతుంది. సో మనకి ఫైనల్గా ఇన్ని వర్డ్స్ ఆ డిక్షనరీలో దాటుకుని మనకి ఇక్కడ వచ్చింది. అంటే 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. ఫైనల్గా ఈ పదం మనకు కావాల్సిన పదం. సో ఇప్పుడు ఎన్ని పదాలు దాటుకున్న తర్వాత ఈ నెంబర్ వచ్చింది, అది ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయడం బట్టి మనకు వస్తుంది. యాడ్ చేయండి. 120 ప్లస్ 120 నెక్స్ట్ 6 నెక్స్ట్ 6 నెక్స్ట్ 2 2 1. సో 120 ఎంత? 240 ప్లస్ 6 246 ప్లస్ 6 ఎంత? 252 254 256 257. ఎన్నో పదం మనకి? మాస్టర్ అనే పదము మనం రెడీ చేసుకున్న డిక్షనరీలో 257 పదం కింద మాస్టర్ అనే వర్డ్ మనం రెడీ చేసుకున్న డిక్షనరీలో ఉంది. సో క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ మాస్టర్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ తీసుకుని ఒక డిక్షనరీ రెడీ చేస్తే, అలా రెడీ చేసిన డిక్షనరీలో ఈ మాస్టర్ ఎన్నో పదం కింద ఉంటుంది అన్నది క్వశ్చన్. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసాము? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నోట్ చేసుకున్నాం. ఎలాగా? AE అండ్ నెక్స్ట్ ఏంటి? AE RS అండ్ నెక్స్ట్ TM. ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం ఇలా తీసుకుని నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము? ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ అవుతుందో లేదు చూసుకున్నాం. మ్యాచ్ కానప్పుడు ఏం చేస్తాము? ఆ వర్డ్స్ని తిప్పుతాం. పేజెస్ తిప్పుతాం కదా డిక్షనరీలో, అలా తిప్పుతాం. ఎన్ని వర్డ్స్ తిప్పాము? 120 వర్డ్స్ తిప్పాము. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఏతో కుదరలేదు కాబట్టి ఈతో కుదిరింది. ఈతో చెక్ చేసుకుంటే ఈతో కూడా అవ్వట్లేదు, సో అది స్కిప్ చేసాం. నెక్స్ట్ థర్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో థర్డ్ సిరీస్ ఎంతో స్టార్ట్ అయింది. MM మ్యాచ్ అయింది కాబట్టి మనం ఏం చేసాము? M నోట్ చేసుకున్నాం, Mని ఇందులోంచి ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే ఒక పొజిషన్ సేమ్ మ్యాచ్ అయ్యిందో మనం ఏం చేయాలి? మళ్ళీ ఫస్ట్ సిరీస్ కానీ స్టార్ట్ చేయాలి. M మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెకండ్ దానికి ఏంటి? ఏతో స్టార్ట్ చేయాలి. ఏ మ్యాచ్ అయ్యింది. ఏం చేసాము? ఇప్పుడు థర్డ్ దానికి అప్పుడు ఏ పక్కకు తీసేసాం. థర్డ్ దానికి మ్యాచ్ చేసుకున్నాం. ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. కుదరదు కాబట్టి మనం ఏం చేసాం? ఈ పెట్టుకుని ఈ వర్డ్స్ని స్కిప్ చేసుకున్నాం. అలాగా నెక్స్ట్ ఈ తర్వాత ఆర్తో మ్యాచ్ చేసుకున్నాం, మ్యాచ్ కాలేదు. ఈ ఆర్తో మ్యాచ్ కాకపోయేసరికి నెక్స్ట్ ఎస్తో మ్యాచ్ చేసాం, మ్యాచ్ అయ్యింది, ఎస్ తీసుకున్నాం. అప్పుడు ఏం చేసాం? ఎస్ మ్యాచ్ అవ్వగానే ఎస్ని మనం పక్కకు తీసేసిన తర్వాత మళ్ళీ ఉన్న వాటిలో మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్ళాలి. అలాగా ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని వర్డ్ని పక్కకు పెట్టి మిగతావి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెక్ చేసుకుంటూ ఎక్కడైతే మ్యాచ్ కావో మిగతా ప్లేసెస్ని తీసుకుని, అంటే 6 లెటర్స్ వర్డ్స్ కదా, మనం 4th లెటర్తో చూస్తున్నాం అనుకోండి, బ్యాలెన్స్ 2 వర్డ్స్ని స్కిప్ చేస్తాం కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. అలాగా మనం చేసుకుంటూ వెళ్తే సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్.
కాబట్టి కీన్ అబ్జర్వేషన్తో చూడండి, ఎగ్జామ్లో రాయండి, సింపుల్గా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ద ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ మాస్టర్ ఈస్ 257. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.